ఒక తెలుగు ఊరిలో చిట్టి అనే బుద్ధిమంతుడైన చిన్న ఎలుక అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ దగ్గర ఓ పాత ఇంట్లో ఉండేది. ప్రతి రాత్రి దోస, ఇడ్లీ, పచ్చడి వాసన చూసి చిట్టికి నోట్లో నీరు వచ్చేది. ఒకరోజు వంటవాడు భాస్కర్ అన్న ఓ మాట చెప్పాడు. రే, రాత్రి షిఫ్ట్ లో ఇడ్లీ పిండి బయట పెట్టి మర్చిపోయా. అర్ధరాత్రి చిట్టి వంటగదిలోకి నెమ్మదిగా దూరింది. పెద్ద ఇడ్లీ స్టీమర్ ముందు ఉంది. లోపల వేడి వేడి పూసిన ఇడ్లీలు. అయితే చిట్టి ఒక్క కరుచుకోబోతుండగా ధడాం! భాస్కర్ అన్న కుక్క దోరా అడ్డుగా వచ్చింది. దోరా, ఆహా! నీ మోసాలు నాకు తెలిసినవి. తప్పించుకుంటావా చూద్దాం. చిట్టి తెలివిగా ఒక చెంచా పచ్చడి దోరా ముఖంపై వేసింది. దోరా కళ్ళు తుడుచుకునేలోపే చిట్టి టేబుల్ కిందికి జారింది. దోరా అవతల నుండి కుక్కుమంటూ వచ్చింది. చిట్టి దోస పెనం మీదకి ఎగరేసుకుంది. అది జారుగా ఉండి దోస స్లైడ్లా అయ్యింది. చివరగా చిట్టి వడల బుట్టలోకి దూకి అటూ ఇటూ ఉరుకుతూ తలుపు వైపు దూసుకుపోయింది. చిట్టి తన నోట్లో ఒక ఇడ్లీ పట్టుకుని సురక్షితంగా తన గూళ్ళోకి చేరుకుంది. భాస్కర్ అన్న గురించి పట్టించుకోవద్దు. ఇంకోసారి కొత్త ప్లాన్ వెయ్యాలి. సూర్యోదయం అయ్యేసరికి చిట్టి తృప్తిగా చేతులు నాకుతూ తర్వాతి ఫుడ్ దొంగతనం కోసం సిద్ధమైంది.